వెల్కమ్ టు డిఎన్బి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. టీడబ్ల్యూజేఎఫ్ యూనియన్లోకి భారీ చేరికలు. భక్తి శ్రద్ధలతో బక్రీద్ పండగ త్యాగనిరతిని చాటాలి ముక్తి గియాజ్ మొహియుద్దీన్ సా. రాజకీయాలు అంటే ప్రజలకు మేలు చేయడం. వెన్నుపోటుకు 2 ఏళ్ల బుక్లెట్ విడుదల చేసిన వైఎస్ జగన్. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి సుగుణాగారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 883108 కొణిజర్ల మండలం అమ్మపాలెం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ బానోత్ మదన్ లాల్ ప్రథమ వర్ధంతి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ బానోత్ మదన్ లాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన పార్టీ జిల్లా నాయకులు, వైరా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆర్జేసీ కృష్ణ, మదన్ లాల్ కుమార్తె బానోత్ మనీషా లక్ష్మి, జిల్లా నాయకులు కిలార్ కిరణ్. వైరా నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని, స్వర్గీయ మదన్ లాల్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని, పార్టీ సభ్యత్వ నమోదులో వర్గాలకు అతీతంగా ముందుండాలని నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆర్జేసీ కృష్ణ పిలుపునిచ్చారు. మదన్ లాల్ గారి ప్రథమ వర్ధంతి సభని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకి వారి కుమార్తె శ్రీమతి మనీషా మదన్ లాల్ గారు వచ్చారు. అలాగే ఈ ప్రాంతంలో కిరణ్ గారి ఆధ్వర్యంలో పెద్దలందరినీ కూడా ఆహ్వానించుకొని ఈ వర్ధంతి సభని దిగ్విజయం చేయడం జరిగింది. ప్రత్యేకంగా ఈ సభలో పెద్దలందరూ కూడా మనం మదన్ లాల్ గారిని ఇలా దూరం చేసుకుంటామని చెప్పి ఎవరు అనుకోలేదు అనే బాధతోటి మాట్లాడుతూ వారితో ఉన్న పరిచయాల్ని, వారు ఏదైనా పార్టీ వర్క్ ఇస్తే ఎంత కమిట్మెంట్తో పనిచేస్తారు అనేది కూడా అందరూ కూడా గుర్తు చేసుకున్నారు. మదన్ లాల్ గారి పెద్దల్ని ఎలా గౌరవిస్తాడో అలాగే చిన్న కార్యకర్తలను కూడా గుర్తుంచుకొని వాళ్ళ పేరుతో పిలుచుకుంటూ వాళ్ళని ఉత్సాహపరిచేవారని చెప్పి తెలియజేశారు. ఈరోజు వారు మన మధ్య లేకున్నా వారి ఆశయాల మేరకు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసేంత వరకు కూడా ఎవరు కూడా విశ్రమించేది లేదని చెప్పి అనుకోవడం జరిగింది. ఏదైతే ఇవాళ కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఖమ్మంలో ప్రత్యేకంగా వైరా నియోజకవర్గంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది. దీనిలో పార్టీ శ్రేణులని కూడా ఇన్వాల్వ్ కావాలి. అలాగే వైరాకి సంబంధించి మదన్ లాల్ గారు లేకపోవటం వల్ల మీకు సంబంధించిన సమస్యల్ని ఎవరికి చెప్పుకోవాలనే బాధ కూడా పడాల్సిన అవసరం లేదు. ఈరోజు ఇన్ఛార్జిగా నేను కానీ, నాతో పాటు మాజీ మంత్రిగా పనిచేసిన పువ్వాడ అజయ్ కుమార్ గారు, అలాగే వాళ్ళ ఖమ్మం జిల్లా ఇన్ఛార్జిగా వచ్చినటువంటి రవీందర్ గారు కూడా హామీ ఇవ్వటం జరిగింది. ఏ సమస్య వచ్చినా ఖచ్చితంగా వైరాలో మేము నిలబడతాం. గతంలో మదన్ లాల్ గారు ఈరోజు నాన్నగారి ప్రథమ వర్ధంతి అనేది వైరా నియోజకవర్గంలోని కొణిజర్ల మండలంలోని అమ్మపాల గ్రామంలో జరగబోతుంది. దీనికి ఆర్గనైజ్ చేసిన కిరణ్ అంకుల్కి ఫస్ట్ వెరీ థ్యాంక్ యూ. ప్రథమ వర్ధంతి అనేది నాన్నగారి ప్రథమ వర్ధంతి గురించి మాట్లాడే అంత సిచ్యువేషన్లో నేను లేను. ఎందుకనంటే అది ఎప్పుడు ఊహించనిది. కానీ ఇక ఆ దేవుడు ఏమనుకున్నాడో ఏమో, అది జరిగిపోయింది. ఇక అది రాసి పెట్టుందో ఏంటో. కానీ ఈరోజు నేను ప్రతి మండలాలతో కొంచెం తిరుగుతున్న దాన్ని బట్టి తెలుస్తుంది ఏంటంటే మదన్ లాల్ అనేది వ్యక్తి
మానసికంగా శారీరకంగా ఆయన లేకపోవచ్చు, కానీ మానసికంగా ఆయన సోల్ అనేది అందరిలోనూ ఉంది. స్టిల్ దేర్ అన్నట్టయితే కనిపిస్తుంది. రేపటి రోజు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అనేది గెలుస్తుంది. ఇప్పుడు జరుగుతున్న ప్రెసెంట్ గవర్నమెంట్ ఇచ్చిన దొంగ హామీల వల్ల జనాల్లో ఆల్రెడీ నెగిటివ్ అనేది వచ్చేసింది కాబట్టి రేపు ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలుస్తుంది. ఈ రోజు మా నాన్నగారే బతికి ఉండుంటే ఖచ్చితంగా ఈ రోజు ఆయన ఎమ్మెల్యే అయి ఉండేవారు. కానీ కాలం ఇలా చేస్తుందని ఎవరు ఊహించుకోలేము కదా. వెన్నుపోటుకు 2 ఏళ్ల బుక్లెట్ విడుదల చేసిన వైఎస్ జగన్ పార్టీ సీనియర్ నాయకులు. జూన్ 4 నుంచి జూన్ 12 వరకు చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున నిరసనలు. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యల ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణాగారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 8831081108. ప్రెస్ క్లబ్ అక్రమాలపై టీడబ్ల్యూజేఎఫ్ సాగిస్తున్న పోరాటానికి మద్దతుగా ఆ యూనియన్లోకి జర్నలిస్టుల చేరికలు భారీగా పెరిగాయి. సీనియర్ జర్నలిస్టులు టీఎస్ చక్రవర్తి, మందడపు మనోహర్, వేర్పుల నాగేశ్వరరావు, కుర్రా సంపత్ చౌదరి, కుమ్మం రవికుమార్ల ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వివిధ పత్రికలకు చెందిన 40 మందికి పైగా రిపోర్టర్లు బుధవారం ఈ యూనియన్లో చేరారు. వీరందరికీ యూనియన్ జిల్లా నాయకులు ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సయ్యద్ కదీర్, కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు దువ్వా సాగర్, సివిఆర్ శ్రీనివాస్, కొత్త రాకేష్, షేక్ జానీ పాషా, గరిడేపల్లి వెంకటేశ్వర్లు, మధుశ్రీ, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు దగ్గుపాటి మాధవరావు, ఉపేందర్, కుంభం రవికుమార్, వేర్పుల నాగేశ్వరరావు, సంపత్ చౌదరి, కొరకొప్పుల రాంబాబు, టీఎస్ చక్రవర్తి, హర్షద్ పయత్, నాగార్జున బ్రహ్మం, చిర్రా పవన్ తదితరులు పాల్గొన్నారు. సాలెహ్ నగర్ బక్రీద్ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని, సమాజంలో ప్రేమను పంచుతూ స్వార్థాన్ని వీడాలని ముఫ్తీ గియాజ్ మొయినుద్దీన్ పిలుపునిచ్చారు. సాలెహ్ నగర్ ఈద్గాలో జరిగిన ప్రార్థనలో అనంతరం ముస్లింలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ప్రసంగంలో ముఖ్య అంశాలు:
దేశం కోసం ముస్లింల త్యాగాలు, భారతదేశాన్ని దోపిడీ చేసింది ఆంగ్లేయులైతే దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించింది ముస్లింలని ఆయన గుర్తు చేశారు. కేవలం ముస్లింలను లక్ష్యంగా చేసుకొని ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వారిని అణగదొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య దేశంలో బలవంతంగా కాషాయీకరణను ఇతర ధర్మాలపై రుద్దుతామంటే కుదరదని ఆయన స్పష్టం చేశారు. చరిత్రలో ఎందరో నియంత పాలకులను భరించి గెలిచి నిలిచిన చరిత్ర ఇస్లాందే అని ప్రాణత్యాగాలు చేస్తూ పోరాటం ముస్లింలకు కొత్తేమీ కాదన్నారు. मेरी तरफ से करीमनगर पुलिस की तरफ से बहुत बहुत ईद शुभकामनाएं। सबको ईद मुबारक, अच्छे से ईद सेलिब्रेट कीजिए सबके साथ मिलजुल के। जैसे इमाम साहब ने बताया, यहाँ से ईदगाह के बाद भी घर जाते हुए आराम से जाइए, सेफली गाड़ी चलाइए और अपने फैमिली पर अच्छे से बहुत खतीब ईदगाह सादिया नगर करीमनगर तमाम की खिदमत में ईद मुबारक। ईद का मकसद ये है कि खुशियों को फैलाया जाए, आम किया जाए, दुश्मनों को गले लगाया जाए, एक दूसरे को माफ़ किया जाए और सोसाइटी और माशरे के अंदर जो गरीब पसमानदा का लोग हैं जो पूछा जाए और अपनी खुशियों को लोगों में भी तकसीम किया जाए। हज़रत इब्राहीम अलैहिस्सलाम की एक सुन्नत कुर्बानी की सूरत में अदा की जाती है। इसका मकसद भी ये है जब अपनी मर्ज़ी और अल्लाह की मर्ज़ी दोनों आमने सामने हो जाए तो अपनी मर्ज़ी को अल्लाह के हुक्म की छुरी से ज़बह कर देने का नाम ही कुर्बानी का पैगंबर पैगाम है। और सारे आलम इस्लाम की खिदमत में खुसूसन हमारे मुल्क के बरादरान वतन को भी ईद की बहुत बहुत मुबारकबाद। थैंक यू। అధికారం చేతిలో ఉందని పేదవాడి కన్నీటితో వైఎస్ఆర్సీపీపై పగ తీర్చుకునే ఘటన ఇది. విజయనగరం జిల్లా బొప్పిలి మండలం అలగంజి గ్రామం. తరతరాలుగా అక్కడి గ్రామ దేవత బంగారమ్మ తల్లికి సేవలు చేసుకుంటూ జీవిస్తున్న ఓ పూజారి కుటుంబం ఇప్పుడు వీధిన పడే పరిస్థితికి వచ్చింది. 70 ఏళ్ల క్రితం ఆ గ్రామం కోసం, ఆ దేవత సేవ కోసం పూజారి కుటుంబానికి గ్రామస్తులు ఇచ్చిన స్థలంలో పూజారి కట్టుకున్న చిన్న పెంకుటిల్లు ఇప్పుడు అధికార పార్టీ నాయకులకు కంటికి నలుసుగా మారింది. పూజారి జోగినాయుడు మరణించిన తర్వాత ఆయన వారసులైన కుమార్తెలు, వారి పిల్లలు నేడు ఒక దారుణమైన వేధింపులను ఎదుర్కొంటున్నారు. రాజకీయాలు వేరని, తమకు ఎవరైనా ఒకటేనని నమ్మిన ఆ కుటుంబం ఇప్పుడు వైసీపీ సానుభూతి పరులనే నెపంతో స్థానిక ఎమ్మెల్యే బేబీనాయన వర్గీయుల కక్ష సాధింపులకు బలైపోతుంది. గత 8 ఏళ్ళుగా ఇంటి మీద పంచాయతీ సెక్రటరీలు వచ్చి నానాకంగా చేస్తాను, కానీ మేము కోర్టుకి వెళ్ళిపోయినా మాకు కోర్టుతో పని లేదు. గొలుసు పట్టుకొని వచ్చాడు పంచాయతీ సెక్రటరీ, కొత్తగా వచ్చిన సెక్రటరీ. నువ్వు ఇప్పుడు ఇంటి పోయి కూర్చుని పోయినా సీపర్లు ఉంటారు కదా మా ఊర్లో, వాళ్ళు తీసుకొచ్చి బకెట్లు మొత్తం తీసిచ్చాడు. నేను ఇంటి పోయి ఈ 3 పిల్లలు పట్టుకొని కూర్చుపోయాను. ఎంత మాత్రం రాత్రి కుక్కలో పెట్టినా తెప్పినంత సెక్రటరీ పంచాయతీ శాఖ ఆఫీసులు వచ్చి కరెంట్ కట్ చేసేస్తాం, మీ ఫ్యామిలీ ఎలా ఉంటుందో అంటారు. ఆలోచించలేదు. నేనేది ఆడదాన్ని ఎక్కడికైనా వెళ్ళిపోయినట్టు పంచాయతీ సెక్రటరీ అధికారి ఏటవుతారో మీరే చూసుకోండి. ఎమ్మెల్యే గారితో మాకు రక్షణ లేదు. ఎమ్మెల్యే గారు మాకు ఎటువంటి సాయం చేయలేదు. 2 సంతకాలు చేసి 2 నెలల కింద వెళ్ళాం. మా 3 బాప తెలివి మమ్మల్ని పట్టించుకోలేదు. మేము కోర్టుకు వెళ్ళిపోయాం. కోర్టు కాగితాలు కూడా నేను చూపించాము. ఇంట్లో ప్రవేశించి ఒక ఆడదాని మీద దౌర్జన్యం చేయడం అండి. గొలుసు పట్టుకుని 24 గంటలు మీకు టైం ఇస్తాను. నేను రాత్రి మీద మీరు కుక్కలో ఎరగదీస్తారండి. డిగ్రీ చదివిన పిల్ల ఇంట్లో ఉంది. ఒక వయసున ఆడదా ఇంత ఉండగా 3 కారులతో వచ్చారండి. రథాల మీద ఊరు గ్రామ బారిపల్లి తీసుకొచ్చి మీరు ఎంత మాత్రం మేము తల్లూరు ఇంట్లో కూర్చున్నా కూడా ఆగలేదండి. గొలుసుతో తాళాలు వేస్తానంటాడు పంచాయతీ సెక్రటరీ. మాకు ఎమ్మెల్యే కాడ నుంచి ఆర్డర్ వచ్చింది. ఏం చేశాక ఆఫీసులో వచ్చారండి 3. అతను వచ్చిన మాట ఎంత మాత్రమే మీకు కరెంట్ కూడా ఉంచమంటాడండి. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణ గారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 8883108108. TWJF యూనియన్లోకి భారీ చేరికలు.
భక్తి శ్రద్ధలతో బక్రీద్ పండగ త్యాగనిరతిని చాటాలి ముక్తి గియాజ్ మొహియుద్దీన్ సా. రాజకీయాలు అంటే ప్రజలకు మేలు చేయడం. వెన్నుపోటుకు 2 ఏళ్ల బుక్లెట్ విడుదల చేసిన వైఎస్ జగన్.